హాయ్ ఫ్రెండ్స్, నేతన్న రివ్యూ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్ ఈరోజు విడుదలైన సినిమా శర్వానంద్, కృతి శెట్టి హీరోయిన్లుగా శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్లో వచ్చిన మనమే సినిమా. ఫ్యామిలీ సెంటిమెంట్తో ఈ సినిమా అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ట్రైలర్ చూసినప్పుడు అయితే నాకైతే అంత గొప్పగా ఏం అనిపించలేదు. సరే, ఇక సినిమాకి వెళ్ళాను. మరి సినిమా చూడటం జరిగింది. మరి సినిమా ఎలా ఉంది, బాగుందా లేదా, హిట్టా ఫట్టా, ఆ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మా సినిమా రివ్యూ చూసి కనుక మీరు సినిమాకి వెళ్తే 100% డిసప్పాయింట్ అయితే కాదు, పర్ఫెక్ట్గా ఉండిద్ది. ఫ్రెండ్స్, ఇక విషయానికి వస్తే శర్వానంద్కి ఛానల్ నుంచి సరైన హిట్ అయితే లేదు. కథలు ఎంచుకోవడంలో శర్వానంద్ ఎప్పుడు స్పెషాలిటీ చూపిస్తూనే ఉంటాడు. మంచి కథలు ఎంచుకుంటాడు, కానీ అవి కమర్షియల్గా అంత సక్సెస్ కావు. ఇక కృతి శెట్టి విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో ఆమెకు అసలు సక్సెస్ అనేదే లేదు. ఇక డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య కూడా మంచి పాయింట్ని ఎంచుకొని ఎప్పుడు కథలు చేస్తూ ఉంటాడు. కథ ఎప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వలేదు, అలాగని ఫ్లాపులు అవ్వలేదు. మరి ఇలా ముగ్గురు కలయికలో వచ్చిన ఈ సినిమా కథ చెప్తాను. ఫ్రెండ్స్, కథ ఎప్పుడు కూడా నేను పాయింట్ మాత్రమే చెప్తాను, స్టోరీ ఎప్పుడు మొత్తం చెప్పను. ఎందుకంటే స్టోరీ మొత్తం తెలిసిపోతే మీరు సినిమాకి వెళ్తే దాన్ని ఎంజాయ్ చేయలేరు అనేది నా ఫీలింగు. ఇక సినిమా పాయింట్ ఏంటంటే, విదేశాల్లో అల్లరి చిల్లరిగా ఒక జులాయి వ్యక్తిలాగా అమ్మాయిలతో అలాగే తాగుతూ తిరిగే మన హీరో శర్వానంద్కి ఇండియాలో ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఆ ఫ్రెండు అతని భార్య ఒక యాక్సిడెంట్లో చనిపోతే వాళ్ళ బాబు ప్రాణాలతో ఉంటాడు. అతన్ని కొన్నాళ్ళు ఇతను చూసుకోవాల్సి వచ్చింది. ఇతనితో పాటు హీరోయిన్ కృతి శెట్టి కూడా భాగం అవ్వాల్సి వచ్చింది. ఆమెకి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ పెళ్ళి అంటే వేరే కథంతో పెళ్ళి ఫిక్స్ అయి ఉండిద్ది. మరి వీళ్ళిద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉండి ఆ బిడ్డను కొన్నాళ్ళు చూసుకోవాల్సి వచ్చింది. మనోడేమన్నా ఎంజాయ్ లైఫ్కి అలవాటు పడినోడు, కానీ హీరోయిన్ ఏమన్నా అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి అని అనుకునే అమ్మాయి. మరి వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది, ఈ బాబుని అంతమొందించాలని కూడా ఇంకొక గ్యాంగ్ చూస్తూ ఉంటుంది. అది ఎవరు అనేది మీరు సినిమా చూసే తెలుసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక ఇది మెయిన్ పాయింట్. మరి ఎవరు ఎలా చేశారు, సినిమా ఎలా ఉంది అంటే, ఫ్రెండ్స్ ముందుగా సినిమా ఎలా ఉంది అనేది చెప్తాను. మనకి పాత డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య గారు గుర్తుంటే చాలామందికి ఇప్పటి జనరేషన్కి తెలియకపోవచ్చు, కానీ పాత సినిమాలు చూసే వాళ్ళకి ముత్యాల సుబ్బయ్య అంటే బాగా తెలుసు. అతని సినిమాలు అన్ని సెంటిమెంట్ సినిమాలే, చాలా బాగా వర్కౌట్ అవుతుంది అతని సెంటిమెంట్. ఎందుకంటే ఒక సెంటిమెంట్ సీన్ తీస్తున్నాడు అంటే దానికి ముందే ప్రేక్షకుని ప్రిపేర్ చేసి పెడతాడు. కానీ ఇప్పుడు వస్తున్న డైరెక్టర్లు అందరూ కూడా సెంటిమెంట్ పాయింట్ని అయితే తీసుకుంటున్నారు, కానీ దాన్ని ఎలా తీయాలి అనే విషయం అయితే అవగాహన లేకుండా ఎలా పడితే అలా తీసేస్తున్నారు. సినిమా కథ అయితే ఇప్పటికి మనం చాలాసార్లు చూసిన కథ. రంగా చెప్పాలంటే దీన్ని పసివాడి ప్రాణం, మన మెగాస్టార్ గారు పసివాడి ప్రాణం ఇన్స్పిరేషన్గా తీసుకొని కూడా రెడీ చేశాడని అనుకోవచ్చు. అంటే పాయింట్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని రెడీ చేశాడని కూడా అనుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ వరకు అయితే సినిమా ఓకే, నాట్ బ్యాడ్ నాట్ గుడ్ అన్నట్టుగా ఉండిద్ది. సరే, నాట్ బ్యాడ్ నాట్ గుడ్ అన్నట్టుగా ఉంది కదా, సెకండ్ హాఫ్ ఏమన్నా హైప్ వచ్చిద్దేమో అని సినిమా అనుకుంటే అంత హైప్ ఏం రాలేదు. ఫస్ట్ హాఫ్ మీద సెకండ్ హాఫ్ కొంచెం దారుణంగా ఉంది. మెయిన్ సినిమాలో సాంగ్స్ అయితే చాలా సాంగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. దగ్గర ఒక 14 నుంచి 15, 16 సాంగ్స్ దాకా ఉన్నాయి. అంత గొప్పగా ఏమీ లేవు, అలాగని చెప్పి ఇసుగు పుట్టే రేంజ్లో కూడా లేవు, కానీ ఏంట్రా బాబు ఈ పాటలని అనిపించింది. మ్యూజిక్ అయితే ఓకే, నాట్ బ్యాడ్ నాట్ గుడ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చంపేశాడు. అతని పేరు అబ్దుల్లో ఏదో ఉంది, కొత్త మ్యూజిక్ డైరెక్టర్, చాలా బాగా చేశాడు. ఇంకా ముఖ్యంగా మనం మెచ్చుకోవాల్సింది సినిమాటోగ్రఫీ. అద్భుతంగా ఉంది సినిమాలో, చాలా బాగుంది. సినిమా మొత్తం హైలైట్ ఏంటి అంటే, మీరు సినిమా చూస్తే సినిమాటోగ్రఫీ మాత్రం అద్భుతంగా ఉంది. ఎక్కడ కూడా దానికి వంక పెట్టడానికి లేదు. ప్రతి ఫ్రేము కూడా చాలా అందంగా చూపించాడు. నాకైతే చాలా బాగా నచ్చింది. సినిమాని నేను ఎంజాయ్ చేయలేకపోయినా కానీ ఆ ఫోటోగ్రఫీని అయితే బాగా ఎంజాయ్ చేశాను. ఆ సినిమాటోగ్రఫీని చాలా బాగా చేశారు. మ్యూజిక్ ఓకే. ఇక మనం చెప్పుకోవాల్సింది హీరో శర్వానంద్ అయితే చాలా బాగా చేశాడు. అతనికి కొత్త పాత్ర అయినప్పటికీ కూడా చాలా బాగా చేశాడు. మనం ఛానల్ తర్వాత శర్వానంద్ని చాలా ఈజీతో నటించడం చూసాము. కృతి శెట్టి అయితే ఓకే, నాట్ బ్యాడ్ అని అనిపించింది. ఇద్దరు జంట కూడా చాలా బాగుంది. ఇక కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య విషయానికి వచ్చేస్తే, పాయింట్ని బాగానే రాసుకున్నాడు, కానీ అనుకున్న స్థాయిలో సినిమాని అయితే ప్రజెంట్ చేయలేకపోయాడని నాకు అనిపించింది. తీసుకున్న క్యారెక్టర్స్ కానివ్వండి, రాసుకున్న స్క్రిప్ట్ కానీ అంతా బాగానే ఉన్నప్పటికీ
చాలా వరకు సినిమాని పాటల రూపంలో చెప్పాడు. అంటే అప్పుడు మనకు కష్టపడ్డట్టే అనిపిస్తుంది కానీ ఇలాంటి ఎమోషనల్ సినిమాస్ ఆల్మోస్ట్ ప్రేక్షకుడు కనెక్ట్ అయితే చాలా బాగుంటాయి. ఈరోజు మనం టీవీ సీరియల్లోనే చూస్తుంటే ఒక ఎమోషనల్ సీన్ని వచ్చిద్ది అనుకున్నప్పుడు దానికి ముందే ప్రేక్షకుడిని ప్రిపేర్ చేసి పెడుతున్నారు. కానీ ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాల్లో ఏమైందంటే ఒక సన్నివేశానికి ఇంకో సన్నివేశానికి సంబంధం ఉండలేదు. ఎమ్మటనే సెంటిమెంట్ సీన్ వస్తే దాని ఎమ్మటనే యాక్షన్ సీన్ వచ్చిద్ది, లేదా రొమాన్స్ సీన్ వచ్చిద్ది. దానికి ముందు కూడా అంతే యాక్షన్ సీన్, రొమాన్స్ సీన్, కామెడీ సీన్ వస్తుంది. కానీ నెక్స్ట్ వచ్చే సెంటిమెంట్ సీన్కి ప్రేక్షకుని ప్రిపేర్ చేయలేకపోతున్నారు. ఏదో అది ఒక పార్ట్ లాగా మనకి గతంలో సినిమాల్లో చూసుకుంటే కామెడీ పార్ట్ అన్నట్టుగా కొన్ని పార్ట్లు వస్తూ ఉండేవి. అలాగే ఇప్పుడు సెంటిమెంట్ కూడా సినిమాలో భాగమైనప్పటికీ కూడా ఆ సెంటిమెంట్ సీన్స్ అక్కడక్కడ వచ్చిపోతున్నాయి. సెంటిమెంట్ సినిమాలో చెప్పుకోదగ్గదే ఉన్నప్పటికీ కూడా అది ప్రేక్షకుల్ని హత్తుకునే స్థాయిలో అయితే లేదు. సినిమాలో పాయింట్ అయితే బాగుంది. తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా చూసుకోవాలి, పిల్లలు తల్లిదండ్రులతో ఎలా ఉండాలి అనే పాయింట్ అయితే చాలా బాగా తీశారు ఫ్రెండ్స్. మరి మొత్తం మీద సినిమా ఎలా ఉంది అంటే నాకైతే ఓకే అని అనిపించింది. అంత గొప్పగా ఏం లేదు కానీ ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వదేమో అని నేను అనుకుంటున్నాను. అయితే మాత్రం ప్రేక్షకులు బాగానే చూస్తారు కానీ ఎక్కడో ఏదో మిస్ అయింది అని అయితే అనిపిస్తుంది. ఇంకోటి సినిమాకి పాటలు చాలా ఎక్కువైపోయినాయి, కొంచెం బోరు కొట్టే అవకాశం కూడా ఉన్నది. మరి ఓటీటీలో అయితే ఒక రకంగా సక్సెస్ అవ్వచ్చేమో సినిమా. ఇక నేను చెప్పాల్సింది ఏమిటంటే బిలో యావరేజ్ అని అయితే నేను అనుకుంటున్నాను సినిమా. అలాగని బ్యాడ్ సినిమా అయితే కాదు కానీ ఫ్యామిలీతో చూడదగ్గ సినిమానే కానీ చాలా చోట్ల విసుగు పుట్టింది. నాకైతే చాలా చోట్ల విసుగు పుట్టింది. పాటలు కూడా చాలా ఎక్కువ పెట్టేశారు. అసలు ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాల్లో 4 పాటలు 3 పాటలే ఉన్నాయి, కానీ దగ్గర 14-15 పాటలు ఉన్నాయి. నేను సరిగా కౌంట్ చేయలేదు కానీ పాటలు వస్తూనే ఉన్నాయి. సగం సినిమా పాటల మీద రన్ అయ్యింది. ఎడిటరు ఇంకా సినిమాలో చాలా తీసేయాల్సినవి చాలా ఉన్నాయి. అది మీరు సినిమా చూస్తే మీకు అర్థమైద్ది. దగ్గర ఒక 1/2 గంట ఆట పైనే తీసేయొచ్చు అని నాకైతే అనిపించింది. అది తీసేస్తే ఇంకేదన్నా కొంచెం రిలీఫ్గా ఉండేదేమో. ఇక మొత్తం మీద చెప్పాలి సినిమా అంటే బిలో యావరేజ్ అని అయితే నేను పర్ఫెక్ట్గా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇది మనమే సినిమా రివ్యూ. శర్వానంద్కి అయితే మళ్ళీ హిట్కు రాలేదనే నేను అనుకుంటున్నాను. అలాగని చెప్పి ఇది ఫ్లాప్ అని కూడా నేను చెప్పను. బిలో యావరేజ్ సినిమా, బిలో యావరేజ్. కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ చూసిన వాళ్ళు అబ్బా అదిరిపోయిందని మాత్రం ఎవ్వరూ చెప్పరు. ఓకే, నాట్ బ్యాడ్ అని చెప్తారు. ఇది నా రివ్యూ ఫ్రెండ్స్. నా రివ్యూ చూసి కనుక మీరు ఈ సినిమాకి వెళ్తే, ఒకవేళ చూసి వచ్చిన వాళ్ళు సినిమా నా రివ్యూ చూస్తే ఇతను పర్ఫెక్ట్గా చెప్పాడు అనుకుంటే ఈ వీడియో లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇప్పటికైతే ఇంతే ఫ్రెండ్స్. మరోసారి మరొక వీడియోతో మాట్లాడతాను, మరొక వీడియోతో కలుసుకుందాము. మా నేతన్న రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆదరించండి. బాయ్.